గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈ రోజు మనం ఒక స్ట్రాటజీ గురించి నేర్చుకుందాం. ఇది 70 to 80% అక్యురసీ ఉంటుంది అండ్ వన్ ఆఫ్ ద మై బెస్ట్ స్ట్రాటజీ అండ్ పెయిడ్ స్ట్రాటజీ. సో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ప్రొవైడ్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో 4 hour టైం ఫ్రేమ్ లో ఫేర్ వాల్యూ గ్యాప్ ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది వచ్చింది. సో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ని ఒక జోన్ గా డ్రా చేసుకోవాలి. సో ఈ జోన్ గా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇమ్మీడియట్ గా 15 minutes టైం ఫ్రేమ్ లోకి షిఫ్ట్ అయిపోవాలి. సో 15 minutes టైం ఫ్రేమ్ లోకి షిఫ్ట్ అయిన తర్వాత ఇది ఏదైతే ర్యాలీ ఉందో రీసెంట్ ర్యాలీలో జోన్ కి దగ్గరగా ఉన్న 2 ఫేర్ వాల్యూ గ్యాప్ ని మళ్ళీ మనం ఐడెంటిఫై చేయాలి. ఈవెన్ 15 minutes టైం ఫ్రేమ్ లో కూడా. సో ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ వచ్చింది. సో మనం ఏం చేస్తామంటే ఈ సెకండ్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఏదైతే ఉందో మార్కెట్ సెకండ్ ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేసి సెకండ్ ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాము. స్టాప్ లాస్ వచ్చేసి జోన్ కింద పెట్టుకుంటాము. టార్గెట్ అనేది నెక్స్ట్ స్వింగ్ వరకు పెట్టుకుంటాము. సో ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవాలి. సో డైరెక్ట్ ఎంట్రీ తీసుకోకండి, ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తే ఎంట్రీ తీసుకోండి అండ్ గ్రీన్ క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చినా ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఎంట్రీ తీసుకున్నాను, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాను. చూద్దాం మార్కెట్ ఏం చేస్తుంది. మార్కెట్ టార్గెట్ ఇచ్చేసింది. బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత రియల్ అమౌంట్ తో ట్రేడింగ్ చేయండి. మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.